అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూస్తున్నామండి. సో ఎక్సర్సైజ్ 2.1 ఎక్సర్సైజ్ 2.1 చూస్తున్నాం. సో దీనికి ముందు నేను ఒక ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. కంప్లీట్ ఇంట్రడక్షన్ 1 అవర్ ఉంటుంది. సో కంప్లీట్ గా పాలినామియల్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, జీరో అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, అన్ని ఎవ్రీథింగ్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఆ వీడియో ఒకసారి వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో రండి. సో ఇక్కడ మనకు జియోమెట్రిక్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని అన్నారండి. సో జియోమెట్రిక్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి అంటే, ఇఫ్ వి డ్రా ద గ్రాఫ్ ఆఫ్ p of x equals to 0. సో మనం గనుక ఒక గ్రాఫ్ అనేది డ్రా చేసామంటే p of x అనే పాలినామియల్ యొక్క గ్రాఫ్ డ్రా చేస్తే then the values where the curve cuts the x-axis are called zeros of the polynomial. అంటే ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ కర్వ్ అనేది x యాక్సిస్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ టచ్ చేసే పాయింట్స్ నే జీరోస్ ఆఫ్ దట్ గివెన్ పాలినామియల్ అని చెప్తాం అన్నమాట. ఓకే, అంటే జియోమెట్రిక్ గా జీరోస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా జీరోస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్కడైతే x యాక్సిస్ ని ఆ గ్రాఫ్ అనేది కట్ చేస్తుందో ఆ పాయింట్ నే మనం జీరో ఆఫ్ దట్ పాలినామియల్ అంటాము. ఓకేనండి. సో విల్ సీ విత్ an ఎగ్జాంపుల్స్. ఫస్ట్ విల్ సీ విత్ లీనియర్ పాలినామియల్ అండి. సో చూడండి, సో లీనియర్ పాలినామియల్ ఎలా ఉంటుంది, మనకు ఒక లైన్ వస్తుంది అన్నమాట. అవునా? సో లీనియర్ అంటే ax + b ఫార్మాట్ లో ఉంటుంది మనకు. ఓకే, సో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకోన్నాం, కనిపిస్తుంది కదండి. ఎస్, సో ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ax + b ఫార్మాట్ లో ఉండేది లీనియర్ పాలినామియల్. సో దీని యొక్క జీరోస్ ఏమవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే, సో ఎక్కడైతే ఈ లైన్ ఈ పాలినామియల్ అనేది x యాక్సిస్ ను టచ్ చేస్తుందో సో దట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకేనండి. సో ఇక్కడ పాలినామియల్, ఈ పాలినామియల్ యొక్క జీరో ఎంత అవుతుంది, x వాల్యూ 2 అవుతుంది అన్నమాట. ఓకే, సో రిమెంబర్ అలాగే ఎక్కడైతే x యాక్సిస్ ని పాలినామియల్ అనేది టచ్ చేస్తుందో ఆ పాయింట్ ని జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అంటాము. ఓకే, సో లీనియర్ ఈక్వేషన్స్ కి ఒకసారి ఒక దగ్గర టచ్ అవుతుంది అన్నమాట. సో లీనియర్ పాలినామియల్, సో లీనియర్ పాలినామియల్ కి x యాక్సిస్ ని ఒక దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఒక జీరోనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాడ్రాటిక్ పాలినామియల్స్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఏ విధంగా ఉంటాయంటే పారాబోలా షేప్ లో వస్తాయండి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేవి మనకు పారాబోలా షేప్ లో వస్తాయంటే యూ షేప్ లో. సో ఈ విధంగా రావచ్చు, లేదంటే ఈ విధంగా రావచ్చు, అదర్వైజ్ చూడండి ఇలా రావచ్చు, లేదంటే ఇంకొక విధంగా అయితే అసలు x యాక్సిస్ ని టచ్ చేయకుండా కూడా పోవచ్చు. చూడండి డిఫరెంట్ కేసెస్ లో మనం చూస్తున్నాం ఇక్కడ. సో x యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేసిందండి, రెండు దగ్గర టచ్ చేస్తుంది ఇక్కడ. అవునా? సో రెండు దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి దీనికి జీరోస్ అనేవి ట్రూ ఉంటాయండి. సో అంతే కదండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంటుంది, ax² + bx + c = 0 ఈ విధంగా ఉంటుంది. అవునా? హైయెస్ట్ పవర్ ఎంత 2. సో కాబట్టి దీనికి 2 జీరోస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఒకటి టచ్ అయ్యింది కదండి. వీటిలో టచ్ అయిన పాయింట్స్ ని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అని
చెప్తామండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక్క దగ్గరే టచ్ అయ్యిందండి, అంటే 2 జీరోస్ అనేవి ఉంటాయి వీటికి, ఐ మీన్ 2 వాల్యూస్ అనేవి ఉంటాయి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైందంటే ఆ 2 జీరోస్ అనేవి కోఇన్సైడ్ అయ్యాయండి, అంటే ఒక దగ్గరే వచ్చాయి అన్నమాట. అంటే కొన్ని వాల్యూస్ మనం సాల్వ్ చేసినప్పుడు x వాల్యూ x 2, 2 అనేసి ఇలా వస్తుంటాయి కదా, సో అంటే సేమ్ వాల్యూ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు కనుక మనం అడిగితే how many zeros for that polynomials have means we have to write number of zeros are 1. so number of zeros అనేవి 1 అనేసి రాయాలి. ఇక్కడ 2 వాల్యూస్ ఉండొచ్చు, బట్ 2 వాల్యూస్ సేమ్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 1 అనేసి మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే x యాక్సిస్ ని అసలు టచ్ చేయడం లేదు ఇక్కడ. సో ఎక్కడే కనుక x యాక్సిస్ ని టచ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి మనం ఏమని రాయాలండి, 0. సో ఎక్కడ టచ్ చేయడం రాయాలి కదా, టచ్ అవ్వడం లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 0. సో x యాక్సిస్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ నే జీరో ఆఫ్ దట్ పాలినామియల్ అన్నాము. కానీ ఇక్కడ x యాక్సిస్ ఎక్కడ టచ్ చేయట్లేదు కదా, అది y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. కానీ y యాక్సిస్ మనం జీరోస్ గా తీసుకోవాలి, x యాక్సిస్ ని కట్ చేసే దగ్గరే జీరోస్ గా కన్సిడర్ చేసుకుంటామండి. సో x యాక్సిస్ ని టచ్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 0. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is 0. ఓకేనండి. సో ఇక్కడ టచ్ చేయడం లేదు కాబట్టి దానిని మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 0 గా కన్సిడర్ చేసుకుంటాం. అదే దాని ముందు దాంట్లో చూసుకున్నట్లయితే the 2 zeros are equal means ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి కోయిన్సైడ్ అయ్యాయి కాబట్టి అలా తీసుకుందాం. సార్ ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి జీరోస్ ఎలాంటి టైంలో అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² + 4 = 0 అండి. సో x² = -4, x = √(-4). సో దానికి పాసిబుల్ అవుతుందా అండి? పాసిబుల్ కాదు కదా, √(-4) అనేది పాసిబుల్ కాదు. ఇమాజినరీ నెంబర్ తీసుకుంటే i² తీసుకొని అప్పుడు రాసుకోవచ్చు దాన్ని, కానీ అంత దూరం పోకూడదు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 0 అనేది పాసిబుల్ కాదు. సో అలాంటి పారాబోలాని ఇక్కడ మనం డ్రా చేసేది కూడా. ఓకేనండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే, క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఈ విధంగా అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకు ఉంటుందండి. సో అలాగే ఇంక మనము మీకు ఇంకా చెప్పున్నారు కదా, బై క్వాడ్రాటిక్ కావచ్చు, క్యూబిక్ పాలినామియల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. క్యూబిక్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయండి? క్యూబిక్ పాలినామియల్లో క్యూబిక్ అన్నాము అంటే ax³ సో ఇక్కడ రాస్తాను నేను ax³ + bx² + cx + d ఈ ఫార్మాట్ లో కావాలంటే ఎన్ని జీరోస్ రావాలి? 3 జీరోస్ అనేవి రావాలి. కాబట్టి 3 టైమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. 1 2 3. సో ఇక్కడ 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 సో 3 జీరోస్ అనేవి పాసిబుల్ అవుతాయి క్యూబిక్ పాలినామియల్ లో. ఓకేనండి. సో ఈ విధంగా x యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ వాల్యూస్ నే మనం జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని చెప్తాం. ఓకేనండి. సో షల్ వి ఎంటర్ ఇంటూ ద ఎక్సర్సైజ్? సో ఎస్. సో ఎక్సర్సైజ్ లో ఇలాంటివి చాలా ఇచ్చున్నారు, చాలా ఈజీ అండి. ఆన్సర్ చేద్దాం. ఎస్ లుక్ ఎట్ హియర్. సో ఇది మనకు ఎక్సర్సైజ్ 2.1 లో ఇచ్చినటువంటి గ్రాఫ్స్ అండి. సో దీనికి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏ విధంగా ఉందంటే the graphs of y = p of x are given in the figures below for some polynomials p of x. Find the number of zeros of p of x in each case. So number of zeros ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఏం చెప్పుకునేందుకు ముందు నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది బట్ x యాక్సిస్ ని ఇచ్చినటువంటి పాలినామియల్ ఎక్కడైతే టచ్ చేస్తుందో దానినే మనం దాని యొక్క అన్ని జీరోస్ ఉన్నట్లు అని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. సో ఇది x యాక్సిస్ అయితే పాలినామియల్ ఇక్కడ వెళ్తుంది. సో లీనియర్ పాలినామియల్. సో ఇది ఎక్కడే కన్నా టచ్ చేయట్లేదు x యాక్సిస్ ని, కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 0. సో ఎన్నున్నాయి? ఏమీ లేవు, 0 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ z అని పెట్టారంటే z అంటే జీరోస్ అని అనుకోండి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ ఎన్నిసార్లు టచ్ చేస్తుంది x యాక్సిస్ ని? ఒక దగ్గరే కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్
1. అలాగే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ థర్డ్ వన్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నిసార్లు టచ్ చేస్తుందండి? 1 2 3 టైమ్స్ టచ్ చేస్తుంది కాబట్టి x యాక్సిస్ ని 3. ఆన్సర్ 3 జీరోస్ అనేవి అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే x యాక్సిస్ ని 2 టైమ్స్ టచ్ చేస్తుందండి. 1 2. సో కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 2. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు ఎన్నిసార్లు టచ్ చేస్తుంది? 1 2 3 4 టైమ్స్ టచ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 4 ఎగ్జిస్ట్ అయ్యాయంటే అది ఏ పాలినామియల్ అయినట్లు? పవర్ 4 ఉండేది. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ax power 4 plus bx cube plus cx square plus dx plus e ఆ విధంగా వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు 1 2 3. సో 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి మనకు 3 గా ఉంటాయండి. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. సో చాలా ఈజీగా ఉంది కదండి. ఒక ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఎక్కడైతే x యాక్సిస్ ని టచ్ చేస్తుందో ఆ టచ్ చేసి ఎన్నిసార్లు టచ్ అయ్యిందో అన్ని జీరోస్ ఉన్నట్లు అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్స్. ఓకేనండి. సో జియోమెట్రిక్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. పాలినామియల్స్ యొక్క జీరోస్ ని జియోమెట్రిక్ ప్రాసెస్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ మాకు ఎక్సర్సైజ్ 2.2 చూస్తున్నామండి. సో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయింది. 2.2 దాంట్లో ఫస్ట్ రోమన్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అన్నారు. సో ఇచ్చినటువంటి పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే x అంటే పవర్ అనేది 2 లో ఉంటుంది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చేస్తాం. చేసిన తర్వాత దాన్ని వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ కి కోఎఫిషియంట్ కి మధ్య ఉన్న రిలేషన్ అంటే మీకు చెప్పాను రిలేషన్షిప్ ఎలా చేయాలనేది. సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ చెప్పున్నాను కదా. సో -b/a c/a. సో అలా చేసి వచ్చిన జీరోస్ ని సమ్ అండ్ ప్రోడక్ట్ చేస్తే రెండు ఒకటే వస్తే వెరిఫై చేసినట్లు అవుతుంది. సో షల్ వి స్టార్ట్ దోస్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ నోట్ డౌన్. x square minus 2x minus 8. ఓకేనండి. సో x square minus 2x minus 8. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్. ఓకేనండి. సో ఫస్ట్ మనం వీటికి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా చూడండి. 8 1s 8. సో 8 రావాలంటే మనకు మల్టిప్లై చేస్తే 4 2s 8 అండ్ ఈ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన -2 రావాలి మనకు. ఓకే, సో -2 రావాలి కాబట్టి పెద్ద వాల్యూకి మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి దట్ ఈక్వల్ టు x స్క్వేర్ p ఆఫ్ x అనుకోండి. ఇది p ఆఫ్ x ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2x మైనస్ 8. దట్ ఈక్వల్స్ టు x కామన్ తీయండి. ఇక్కడ x మైనస్ 4 ఇక్కడ 2 ని కామన్ -2 ని సారీ ఇక్కడ ప్లస్ కదండి +2. సో ఇక్కడ మనకు +2 ని కామన్ తీస్తే x మైనస్ 4. నెక్స్ట్ x మైనస్ 4 కామన్ తీసామంటే ఇక్కడ x ఉంటుంది +2 ఉంటుంది. సో p ఆఫ్ ex ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుందంటే when x minus 4 equals to 0 or x plus 2 equals to 0 అయినప్పుడు అంటే x equals to 4 x equals to minus 2 అయినప్పుడు అన్నమాట. ఓకే, సో అంటే p of x పాలినామియల్ యొక్క జీరోస్ ఏమొచ్చాయి మనకు 4 2
వచ్చాయి. సో వీటిని మనం ఆల్ఫా ఈక్వల్స్ టు 4 బీటా ఈక్వల్స్ టు -2 అనుకుంటాం. అండ్ ఇచ్చినటువంటి పాలినామియల్ నుంచి పాలినామియల్ ని మనం ax² ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసుకొని a b c వాల్యూస్ రాసుకుంటాం. ఏమొచ్చే a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు -2, c ఈక్వల్స్ టు -8 వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం రాయాల్సింది సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు alpha plus beta, that equals to alpha value alpha plus beta, and what is the formula? Minus b by a, అంటే minus coefficient of x by coefficient of a, అంతే కదండి. సో మైనస్ b by a. సో ఇప్పుడు మనకు మైనస్ b అంటే చూడండి, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే చూద్దాం. ఆల్ఫా అంటే 4 ప్లస్ బీటా అంటే -2 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b మైనస్ b అంటే అంటే ఇక్కడ మనకు -2 మైనస్ ఆఫ్ -2 బై a వాల్యూ 1. సో దట్ ఈక్వల్స్ టు 4 minus 2 equals minus into minus plus 2. So 2 equals to 2. So verify. Okay, Randy? So next product of zeros, that equals to alpha into beta equals to c by a. C by a ante constant by coefficient of x square. So that equals to alpha into beta 4 into -2 equals to c value -8 by 1 a value. So -8 equals to -8. That's it. Okay రండి. సో వెరిఫై చేసాం కదండి. సో వెరిఫికేషన్ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసిన జీరోస్ అనేవి ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అని మనం చెప్పొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సో అన్ని ప్రాబ్లమ్స్ ఇదే విధంగా అండి. ప్రతి ప్రాబ్లం నోట్ చేయండి అండ్ ఫస్ట్ ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అండ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైనల్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో చూడండి సెకండ్ ప్రాబ్లం 4s² minus 4s plus 1. ఎస్ ఇచ్చారు అనేసి భయపడొద్దండి. ఎస్ అయినా ఇస్తాడు, ఎక్స్ అయినా ఇస్తాడు, ఏమన్నా ఇచ్చుకోనివ్వండి. మనం చేసేది మాత్రం ఒకటిగానే చేసుకుంటూ పోతాం. ఓకేనండి. సో ఇక్కడ చూస్తే మనకు 4 అనేది రావాలి. ఓకే, 4 మల్టిప్లై చేస్తే 4 రావాలి. ఓకే, సో యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఏం చేసినప్పుడు మనకు అంటే యాడ్ చేసినప్పుడు లేదంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -4 అనేది రావాలి. సో 2 2s తీసుకుంటున్నా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ పెట్టాలి. ఇప్పుడు -2 -2 అనేది -4 అవుతుంది. 2 2s +4 అవుతుంది. సో 4s² మైనస్ p ఆఫ్ s అనుకోండి. ఇది 4s² -2s -2s +1, దట్ ఈక్వల్స్ టు ఇక్కడ 2s ని కామన్ తీస్తే s అనేది ఉంటుంది. ఇక్కడ సారీ 2s ఉంటుంది అండ్ ఇక్కడ మనకు 1 ఉంటుంది. ఇక్కడ -1 ని కామన్ తీస్తే 2s -1 ఉంటుంది. సో రెండిట్లో కూడా 2s -1 కామన్ ఉంది కదండి. 2s -1 కామన్ తీస్తే 2s -1. ఓకేనండి. సో ఇక్కడ 2s -1 కామన్ తీసినప్పుడు ఇక్కడ 2s ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. సో దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? దాని నుంచి మనం వాల్యూస్ ఆఫ్ s we can find out by equating p of s equals to 0. So therefore 2s -1 equals to 0, or so it got 2s -1 equals to 0. So 2s equals to 1, s equals to 1/2. So ఇక్కడ కూడా సేమ్ కదండి. 2s equals to 1, s equals to 1/2. So what are the zeros of this polynomial? 1/2,
1/2. సో ఇలా చెప్పుకున్నాం కదండి. సో ఒకే దగ్గర అంటే సేమ్ ఇలా టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనకు కనిపిస్తుందా అండి? సో ఇటు పక్క డ్రా చేస్తాను. సో ఇలా ఒకే దగ్గర 2 పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో 1 0 ఉన్నట్టే చెప్పుకోవచ్చు దాన్ని అని చెప్పుకున్నాను కదా డ్రా చేసి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. ఓకే, 2 zeros పాసిబుల్ అవ్వాలి, అవి సేమ్ నెంబర్ అయి ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు. సో నెక్స్ట్ ఏం వెరిఫై చేయమన్నారు మనల్ని? రిలేషన్. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ ఏం రాసుకోవాలి మీరు? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాసుకోండి. a equals to 4, b value -4, c value 1. సో ఇంక వెరిఫై చేయడం స్టార్ట్ చేద్దామా? సో sum of zeros alpha plus beta equals to minus b by a. సో ఆల్ఫా ఎంత? 1/2, బీటా ఎంత? 1/2, అంటే వచ్చిన జీరోస్, మైనస్ b అంటే ఎంత? 4, a అంటే 4. ఓ బోత్ 4 ఉంది. సో 4 క్యాన్సిల్, మైనస్ b by a. సో ఇక్కడ ఓకే చూడండి, ఇక్కడ మిస్టేక్ చేశారు. మైనస్ b మైనస్ అండ్ b వాల్యూ -4 కదండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇది 4 క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ కూడా మనకు 2 ఎల్సిఎం తీసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా 1 + 1 దట్ ఈక్వల్స్ టు ఇటు పక్క 1 వస్తుంది. ఇక్కడ కూడా 2/2 దట్ ఈక్వల్స్ 2 క్యాన్సిల్ అయిపోతే 1. సో 1 = 1 వెరిఫైడ్. నెక్స్ట్ చూస్తే మనము ప్రోడక్ట్ కనుక్కోవాలండి. సో ప్రోడక్ట్ చిన్న మైనస్ పోయినా కూడా మొత్తం పోతుందండి. సో మ్యాథ్స్ అనేది చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకురండి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ అవుతుంది. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/2 ఇంటూ 1/2 ఈక్వల్స్ టు సి మీన్స్ 1/4. సో ఇక్కడ నుంచి మనకు 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 కదా, 1/4 ఈక్వల్స్ టు 1/4. సో వెరిఫై అయింది. ఓకేనండి. సో ఈ విధంగా మనకు సెకండ్ ప్రాబ్లం అనేది సేమ్ జీరోస్ వచ్చాయండి. సో వాటి నుంచి మనం వెరిఫై చేసాం కూడా. నెక్స్ట్ థర్డ్ వన్. ఎస్ చూడండి, థర్డ్ ప్రాబ్లం 6x² - 3 - 7x అన్నాడు. సో ఇది మనకు ఒక ఆర్డర్లో లేదు చూడండి. పవర్స్ అనేవి ఫస్ట్ ఏమో స్క్వేర్ ఉంది, మళ్ళీ కాన్స్టెంట్ ఉంది, మళ్ళీ మనకు పవర్ 1 ఉండేటట్టుగా వేరియబుల్ ఉంది. కానీ దీనిని మనం ఏ ఆర్డర్లో తీసుకురావాలి? పైన చూపించినటువంటి ఫార్మాట్లో తీసుకురావాలి. ax² + bx + c ఫార్మాట్లోకి. సో చేంజ్ చేయండి. 6x² - 7x - 3. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 6 3s -18 వచ్చింది. సో మల్టిప్లై చేస్తే 18 రావాలి, -18 రావాలి. అండ్ ఇక్కడ యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 7 రావాలి. సో 9 2s తీసుకుంటా. అండ్ మైనస్ అనేది చిన్నదానికి ఇస్తాం, ఎందుకంటే ఇక్కడ రిజల్టెంట్ అనేది పెద్దదానికి ఇస్తాం. సో ఇప్పుడు రిజల్టెంట్ అనేది మనకు -7 అవుతుంది. సో చూద్దాం. 6x² - 9x + 2x - 3. సో ఇక్కడ వెరిఫై చేయండి. 9 2s -18, 9 లో నుంచి 2 పోతే -7x అనేది పెట్టుకోవచ్చు. సో ఇది p of x equals to that equals to ఇక్కడ నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు? 3x ని కామన్ తీయొచ్చు. సో ఇక్కడ 2x ఉంటుంది, -3 ఉంటుంది. ఇక్కడ +1 ని కామన్ తీస్తే 2x - 3 అనేది ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా 2x - 3 కామన్ పోతే 3x, ఇక్కడ 1 ఉంటుంది. సో p of x కి ఇలా వచ్చింది. p of x అనేది ఎప్పుడు 0 అవుతుంది అని అంటే when 2x - 3 = 0 or 3x + 1 = 0. సో ఇక్కడ నుంచి x = 3/2 or x = -1/3. ఓకేనండి. సో x వాల్యూస్ జీరోస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు వాటిని మనం వెరిఫై చేయాలన్నమాట.
ఓకే, సో ఏ విధంగా వెరిఫై చేస్తాం? రిలేషన్ మనకు తెలిసిందే కదా. సో సమ్, సో ఫస్ట్ సమ్ రాసే ముందు ABC వాల్యూస్ రాయండి. A ఈక్వల్స్ టు ఎంతంటే కంపేర్ చేస్తే ఇక్కడ పొరపాటున బై మిస్టేక్ ఈ రెండు కంపేర్ చేసి B వాల్యూ 3 అని రాశారు అనుకోండి, రాంగ్ అయిపోతుంది. సో A అనేది 6, B ఎంత అవుతుంది? -7, C -3. మైనస్ జాగ్రత్త అండి, కరెక్ట్ గా పెట్టుకోండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా చిన్న మైనస్ మిస్టేక్ చేస్తే మొత్తం పోతుంది. ఓకే, సో పెద్ద అండాక మనం బిర్యానీ వండినా కూడా కొద్దిగా ఉప్పు ఎక్కువ పడిందంటే మొత్తం బిర్యానీ అనేది చెడిపోతుంది కదా. సేమ్ మ్యాథ్స్ కూడా అంతే అండి, చిన్న మైనస్ మిస్టేక్ చేస్తుంది. సో ఇక్కడ చూద్దాం, సమ్ ఆఫ్ జీరోస్ రాయండి. నాకు నేను సమ్ అని రాస్తున్నాను, ఇక్కడ మీరు అలాగే రాయొద్దు, వాళ్ళు మార్క్స్ తీసేస్తారు. సో సమ్ అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ మీరు ఆల్ఫా ఈక్వల్స్ టు అని రాయాలి మీరు. ఓకే, నేను రాయట్లేదని మీరు రాయకుండా ఉండొద్దు, నాకేం ఇక్కడ మార్క్ లేదు, మీకు మార్కులు వేస్తారు కాబట్టి రాయాల్సి వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? 3/2 -1/3 that equals to 6 LCM 2 3s 3 3s 9 3 2s 2 1s 2 that equals to 7/6 వచ్చింది. మరి అక్కడ వస్తుందో లేదో చూద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా యాక్చువల్ గా ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a దట్ ఈక్వల్స్ టు -7/a వాల్యూ 6 దట్ ఈక్వల్ టు 7/6. సో రెండు సేమ్ గా వచ్చాయి కాబట్టి వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈక్వల్స్ టు 3/2 ఇంకేం వచ్చిందండి ఇంటూ -1/3 దట్ ఈక్వల్స్ టు 3/6 -3/6. సో మామూలుగా ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి వాల్యూ? c/a కదండి. సో c వాల్యూ ఎంత ఇచ్చున్నారు? -3/6. ఇంకా సింప్లిఫై చేయాలంటే 3 1 జా 3 2 జా దట్ ఇస్ -1/2 3 1 జా 3 2 జా దట్ ఇస్ -1/2. సో రెండు సేమ్ గా వచ్చాయి కాబట్టి వచ్చినటువంటి జీరోస్ అనేవి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోసే అని వెరిఫై చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం అండి. ఇంతకుముందు ప్రాబ్లంకి నెంబర్ చేంజ్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ కామెంట్లో పెడతా ఉంటారు సార్ నెంబర్ రాంగ్ రాశారు సార్ అనేసి. సో మీరు అడ్జస్ట్ అవ్వండి దాన్ని. సో మనకు ప్రాబ్లం కరెక్ట్ వచ్చిందా లేదో చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇది చూడండి, కాన్స్టాంట్ అనేది మిస్ అయిపోయింది, ఇక్కడ కాన్స్టాంట్ లేదు. సో ఇంకా ఈజీగా అయిపోతుంది మనకు. సో p ఆఫ్ u ఈక్వల్స్ టు 4u² ప్లస్ 8u అని ఇచ్చాడు. దాని నుంచి మనం 4u ని కామన్ తీసుకున్నానండి. 4u కామన్ పోతే ఇక్కడ ఏముంటుంది? u ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో p ఆఫ్ u అనేది ఇలా వచ్చింది. సో p ఆఫ్ u అనేది ఈక్వల్స్ టు 0 when 4u plus 2 equals to 0. So 4u equals to 0 and u plus 2 equals to 0. So u equals to 4 ఇలా పోతే 0 అవుతుంది and u equals to 2 ఇలా పోతే -2 అవుతుంది. So zeros of the polynomial ఏమేమి వచ్చాయి మనకు? ఆల్ఫా కామా బీటా ఈక్వల్స్ టు 0 కామా -2 వచ్చాయి. ఓకే, సో షల్ వి స్టార్ట్ వెరిఫికేషన్. ఫస్ట్ ఏం రాయాలి? a వాల్యూ ఎంత? u² ప్రోడక్ట్ 4. నెక్స్ట్ b 8 c 0. ఓకే, కాన్స్టాంట్ లేదు కదా కాబట్టి 0 అనుకోవాలి దాన్ని. ఓకే, సో నెక్స్ట్ సమ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అండి? 0 -2 ఈక్వల్స్ టు -8/a అంటే 4. సో -2 ఈక్వల్స్ టు 4 1 జా 4 2 జా -2 ఈక్వల్ టు -2. సో కరెక్ట్ మనం చేసిందాం. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ప్రోడక్ట్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c/a. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే 0 ఇంటూ
minus 2 equals to c by a. C అంటే 0 by a అంటే 4. So 0 into anything 0, 0 by anything 0. So verify. సో వచ్చినటువంటి జీరోస్ అనేవి మనకు ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ అనేసి మళ్ళీ ప్రూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం t స్క్వేర్ మైనస్ 15. ఇక్కడ ఏ టర్మ్ మిస్ అయింది? సెకండ్ టర్మ్ bx అనే టర్మ్ మిస్ అయింది. సో చూద్దాం. p ఆఫ్ t ఈక్వల్స్ టు t స్క్వేర్ మైనస్ 15. దెన్ p ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 when t square minus 15 equals to 0, t square equals to 15, t equals to plus or minus square root of 15. Okay నండి, అంటే t equals to plus root 15 or t equals to minus root 15. ఈ రెండిట్లో ఏది ఇక్కడ పెట్టినా కూడా మనకు ఆ వాల్యూ 0 అయిపోతుంది. చెక్ చేసుకొని కావాలంటే. సో ఆల్ఫా ఈక్వల్ టు root 15, బీటా ఈక్వల్స్ టు మైనస్ రూట్ 15 వచ్చింది అన్నమాట. అండ్ ఇంకేం రాయాలి మనం ఇక్కడ? ABC వాల్యూస్ రాయాలి. A ఈక్వల్స్ టు t స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 అండ్ b వాల్యూ 0 ఏం లేదు కాబట్టి నెక్స్ట్ c వాల్యూ -15 c వాల్యూ అనేది. ఓకే, సో నౌ సమ్ alpha plus beta equal to minus b by a. So ఇప్పుడు alpha plus beta అంటే root 15 minus root 15 equals to minus b by a. So 0 equals to 0. Root 15 minus root 15 0 నే కదా. Next product equals to alpha into beta that equals to c by a. So root 15 minus root 15 that equals to c minus 15 by a 1. So root 15 into root 15 ఏమవుతుంది? 15 అవుతుంది. root 15 స్క్వేర్ అవుతుంది. దాన్ని మనం స్క్వేర్ రూట్ ఇక్కడ రాస్తున్నాం. root 15 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే root 15 ఇక్కడ మైనస్ ఉంది. -15 ఈక్వల్స్ టు ఇక్కడ కూడా -15. సో రెండు సేమ్ వచ్చాయి కాబట్టి వచ్చినటువంటి ఈ జీరోస్ అనేవి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ అని మనం వెరిఫై చేసాం బై యూజింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం. 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. సో ఇక్కడ చూడండి 4 3s 12 మైనస్ 12. సో ఇప్పుడు మనకు మల్టిప్లై చేస్తే 12 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే యాడ్ చేసిన 1 రావాలి. సో ఇక్కడ 1x ఉంది కాబట్టి. సో 4 3s. సో ఇక్కడ మనకు మైనస్ x కి రావాలి కాబట్టి పెద్దదానికి మైనస్ ఇచ్చేస్తాం. సో 4 3s 12 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 దీన్ని యాడ్ చేస్తే -1 వస్తుంది. సో సరిపోయింది. b of x equals to 3x square minus x minus 4 that equals to 3x square minus 4x plus 3x minus 4 that equals to 3 వదిలేండి ఉంచేద్దాం. x ని కామన్ తీయండి. x కామన్ తీస్తే 3x minus 4, ఇక్కడ 1 ని కామన్ తీస్తే 3x minus 4. సో ఈ రెండిట్లో నుంచి 3x minus 4 ని కామన్ తీస్తే x plus 1 that equals to ఇక్కడ రాసే డైరెక్ట్ గా. సో p of x అనేది 0 అవుతుంది ఎప్పుడంటే when 3x minus 4 equals to 0 or x plus 1 equals to 0. సో దీని నుంచి 3x equals to 4 అవుతుంది, x equals to 4 by 3 అవుతుంది or x equals to -1. సో ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఎంత వచ్చాయి? 4 by 3 -1 అనేవి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలి ఏం కావాలి? ఏ వాల్యూ కావాలి. ఏ ఎంత? 3. ఎలా వచ్చింది? కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్.
bx plus c. సో a b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ x కి ముందు 1 ఉంది మైనస్, సో b ఈక్వల్స్ టు -1, c వాల్యూ ఎంత -4. సో abc వాల్యూస్ వచ్చేసాయి అండ్ ఆల్ఫా బీటాలు వచ్చేసాయి. షల్ వి స్టార్ట్? సమ్ ఆఫ్ ద జీరోస్ equals to alpha plus beta equals to minus b by a. Alpha plus beta అంటే 4 by 3 minus 1 that equals to minus b అంటే minus 1 by a అంటే 3. సో ఇది LCM తీస్తే 3 అవుతుంది 4. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు 3 1 3 3 3 into 1 3. సో 3 equals to minus into minus plus 1 by 3. So 4 lines ఓడిపోతే 1 by 3 equals to 1 by 3. సో సేమ్ వచ్చాయి కదండి. కాబట్టి మనం కనుక్కునేది కరెక్టే అనేసి ఆల్మోస్ట్ ఓకే అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ప్రోడక్ట్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c by a. సో ఆల్ఫా ఇంటూ బీటా 4 by 3 into -1 equals to c value ఎంత -4 by 3. సో మైనస్ మల్టిప్లై చేసుకుంటే -4 by 3 equals to -4 by 3. ఓ సూపర్, అన్ని కరెక్ట్ వస్తున్నాయండి. సో మనం కనుక్కున్నటువంటి జీరోస్ అనేవి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోసే అని ఈ కోఎఫిషియెంట్స్ అండ్ ఈ జీరోస్ రిలేషన్ యూస్ చేసి మనం వెరిఫై చేసాం. సో ఇక్కడతో మనకు ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ రోమన్లోకి ఎంటర్ అవుతాం. సో సెకండ్ రోమన్ మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. సో జీరోస్ యొక్క సమ్ అండ్ ప్రోడక్ట్ మనకి ఇచ్చి పాలినామియల్ కనుక్కోమంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాను ఫార్ములా ఏంటి ఎలా చేయాలనేసి. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1/4 ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు -1 ఇచ్చాడండి. ఇదేదో ఇందాక చేసిన ప్రాబ్లం లాగే ఉంది. సో చూద్దాం. సో దీనికి వచ్చి ఫార్ములా ఏ విధంగా రాస్తామంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇదే మనకు కావాల్సినటువంటి పాలినామియల్ అండి. ఓకే, సో దానిని సబ్స్టిట్యూట్ చేస్తుందా ఈక్వల్స్ టు 0. సో చూడండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/4 x ఆల్ఫా బీటా అంటే -1 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే LCM 4 కాబట్టి 4x² మైనస్ x మైనస్ 4. సో LCM తీసుకున్నటువంటి 4 అనేది ఈ పక్కకు సెట్ చేస్తే 4x² మైనస్ x మైనస్ 4 ఈక్వల్స్ టు 0 ఇస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. సో మనకు కావాల్సినటువంటి పాలినామియల్ వచ్చేసిందండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు √2 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 1/3. ఓకేనండి. సో స్టార్ట్ చేయండి, మీరు కూడా ఒక పక్క చేస్తూ ఉండండి, నేను ఒక పక్క చేసేస్తాను, త్వరగా అయిపోతుంది. ఓకే, సో x² డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయమంటారా? అలాగ ఫార్ములా అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2 ఇంటూ x అండ్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/3 ఈక్వల్స్ టు 0. సో ఈ 3 LCM కాబట్టి వీటితో మల్టిప్లై చేసేయండి. 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3 ఈక్వల్స్ టు 0. సో 3x² మైనస్ 3√2 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ 3 ఎక్కడికో పోయింది, 0తో మల్టిప్లై అయిపోయింది, కనిపించకుండా పోయింది. సో 0తో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా కనిపించకుండా పోతాం అనే దానికి ఎగ్జాంపుల్ ఇదేనండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 0, √5 ఇచ్చాడండి. సో
ఇంకా ఈజీగా అయిపోతుంది 0,5 అనేది. సో ఇక్కడే చేసేయమంటారు. సో థర్డ్ ప్రాబ్లం ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చారు 0, ఇక్కడ √5. క్వశ్చన్ నెంబర్ 3 అంతే కదండి. ఇంకోసారి వెరిఫై చేసుకుంటా 0,5. ఓకే కరెక్ట్. ఓకే సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే √5 0. సో x² 0 అంటే ఏంటి 0 ప్లస్ √5 0. This is the required polynomial for the given zeros. Sorry, zeros కాదు ఇచ్చింది. Sum of the zeros and product of the zeros. Next one is 1,1 ఇచ్చారండి. సో 1 అంటే ఇంకా మీకు చాలా ఇష్టం కదండి, చాలా ఈజీగా అయిపోతుందని. సో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. సో ఇక్కడ 1, ఇక్కడ 1, 1, 1, ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం. సో చూడండి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1 దట్ ఈక్వల్స్ టు 0. సో x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 is the required polynomial for the given sum of the zeros and product of the zeros. Next one is minus 1/4 plus 1/4. So substitute చేసి చూసేద్దాం. ఇక్కడ మైనస్ 1/4, ఇక్కడ 1/4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎలాగో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అండ్ ఇక్కడ 1/4. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో LCM ఎంత అవుతుంది 4 అవుతుంది. సో 4 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 4 4 into x² 4x². సో ఇక్కడ మనకి అలాగో 4 ఉంది కాబట్టి ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఫైనల్లీ 4x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్ ఫర్ ద గివెన్ sum of the zeros and product of the zeros. Next last one 4,1 ఇచ్చారండి. సో సమ్ ఏమి ఇచ్చారు 4, ప్రోడక్ట్ ఏమి ఇచ్చారు 1. సో సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 5 ఆర్ 6కి వచ్చేసాం మనం. ఇందాక ప్రాబ్లం 5, సో 6. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇంకేం సింప్లిఫికేషన్ లేదు, లాస్ట్ అక్కడికే వచ్చేసింది మనకు. ఓకే సో మీరు రాయాలండి అక్కడ ఇలా డైరెక్ట్గా రాసేయకూడదు. ఎలా రాయాలంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 4, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 1. సో ద రిక్వైర్డ్ పాలినామియల్ p of x equals to ఇది అవుతుంది. So then we have to substitute in that. So finally we'll get thus. So వచ్చినటువంటి x² minus 4x plus 1 is the required polynomial for the given sum of the zeros and product of the zeros అని రాయాల్సి ఉంటుంది. ఓకే ఓకే సో ఈ విధంగా మీకు సెకండ్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. బై దట్ మనకి ఇచ్చినటువంటి చాప్టరే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ చాలా ఈజీగా ఇచ్చాడు. సిబిఎస్ఈ అంటే చాలా భయపడుతూ ఉన్నాము, కాకపోతే కొంచెం సిలబస్ తగ్గించేసి ఇంకా చాలా ఈజీగా ఇచ్చారు. సో ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ఇంకా ఈజీగా చెప్పుకుంటూ మనం చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటామండి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే, నా మ్యాథ్స్ క్లాసెస్ కూడా మీకు నచ్చుతున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రానున్న రోజుల్లో మరింత ఈజీగా ట్రిగ్నోమెట్రీ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం చాలా ఈజీగా నెక్స్ట్ చాప్టర్ ఉంది, థర్డ్ చాప్టర్. సో అన్నీ కూడా చాలా ఈజీగా చెప్పుకుంటూ పోతాం. అలాగే ఇంగ్లీష్ కూడా టెక్స్చువల్ గ్రామర్ అండ్ లెసన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ప్లీజ్ share my videos to your friends. Thank you so much for watching my videos. This is Venkatesh Yarwa.